ఆమోదించవద్దంటూ ప్రతిపక్షాల ఒత్తిడి. న్యాయ సలహా కోసం సంప్రదిస్తారా, కేంద్రం సలహా కోరతారా? తేలని సెలెక్ట్ కమిటీ వ్యవహారం నేపథ్యంలో బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ నేతల లేఖలు. బిల్లులపైన ఏం జరుగుతోంది? న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారు? అమరావతి నుంచి రాజధాని తరలింపు తప్పదా? టీడీపీ ముఖ్యుల ధీమా వెనుక కారణాలేంటి? వంటి అంశాలపై మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇక మూడు రాజధానుల అంశంపై మనతో మాట్లాడడానికి వైసీపీ నుంచి అద్దెపల్లి శ్రీధర్ గారు, అలాగే టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. విద్యాసాగర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ అయితే మనం ముందుగా అద్దెపల్లి శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు చెప్పండి, అయితే ఇప్పుడు చూస్తే మూడు రాజధానుల అంశం యొక్క బిల్లు ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ గారి దగ్గర ఉంది. అయితే దానిపై మీరు మీ ప్రభుత్వం అయితే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యమంటారు? లీగల్ గా సాధ్యమవుతుందమ్మా. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. గవర్నర్ గారు అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకుంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ గవర్నర్ గారు హ్యాస్ ఎ లీగల్ కౌన్సిల్ at his disposal both in state of Andhra Pradesh at a national level also. అందరు ఒపీనియన్ తీసుకుని ఆయన ఫర్దర్ గా he'll come out within a short period. We are confident అంటే గవర్నర్ గారు ఏం డెసిషన్ తీసుకుంటారో మాకు నమ్మకం ఉన్నారు. బట్ ఆ డెసిషన్ కొంతవరకు కొంతమందికి అప్రిషియేట్ చేయలేరేమో వాళ్ళు, అది వేరే ఇష్యూ. బట్ ఏదైనా గవర్నర్ గారు డెసిషన్ తీసుకుంటారు. మార్నింగ్ కూడా ఒక డిబేట్ లో కూడా అదే వేరే అనలిస్ట్ కింద వచ్చిన ఆయన అన్నారు. నేనేమన్నానంటే let governor decide on that. But being an analyst also, he openly said in a different TV channel, different debate, that the governor will sign that those bills amicable ga, favorable ga, he will clear those bills. Right. Technical ga మాట్లాడుతున్నప్పుడు డీటెయిల్ గా మాట్లాడినా ఏదైనా కూడా తెలియదు. రైట్ సార్. విద్యాసాగర్ గారు అయితే మీరు వింటున్నారు, అద్దెపల్లి శ్రీధర్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? గవర్నర్ దగ్గర నుంచి ఈ రాజధాని అంశంపై ఆమోదం దొరుకుతుందంటారా లేదా? గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ కూడా గుడ్ ఈవినింగ్. శ్రీధర్ గారు బాగా ఆశతో ఉన్నారు, అత్యాశ అని నేను అంటాను. ఆయన బాగా ఆశపడటంలో తప్పేం లేదు. అయితే టెక్నికాలిటీస్ గురించి మనం ఇప్పుడు గవర్నర్ చేతిలో మూడు రాజధానుల నిర్ణయాధికారం జరిగే పరిస్థితి ఉంటే మరి రాజ్యం ఎందుకు, రాజ్యాధికారం ఎందుకు, లేకపోతే హైకోర్టు ఎందుకు, సుప్రీంకోర్టులో ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? సో ఆయన నాకు తెలిసినంత వరకు గవర్నర్ గారు ఈ విషయం మీద ఎటువంటి నిర్ణయము సొంతంగా తీసుకునే అవకాశం అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు. మీకు విషయం గుర్తు చేయాలండి, 2015-16 సంవత్సరానికి గాను రాజధాని అమరావతిలోనే పెడతాము అన్న తర్వాత భారత ప్రభుత్వం పార్లమెంటులో ఏదైతే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించినటువంటి భూమి ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా క్యాపిటల్ గెయిన్ రిలాక్సేషన్ ఇచ్చింది. దాదాపు దాని విలువ 120 కోట్ల రూపాయలు. అంటే దాని అర్థం ఏంటి? పార్లమెంట్ సాక్షిగా అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ అది. అంటే ఏంటి? రైతుల త్యాగాలను భారత ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళు ఒక రాజధాని నిర్మాణం కోసం అని చెప్పేసి ఇచ్చినటువంటి భూములకి తద్వారా వచ్చినటువంటి ఆ క్రయ విక్రయాల్లో జరిగినటువంటి అలా ఏదైతే రైతులకు వచ్చిందో ఆ రైతులకు వచ్చిన డబ్బుని భారత ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయకూడదని తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ హిస్టరీ అండ్ దీస్ ఆర్ ఆల్ రికార్డెడ్. ఇప్పుడు మనం గవర్నర్ చేతిలో మనం అసెంబ్లీ తీర్మానం చేసాం, మనలో ఇల్లీగల్ గా అది క్యాబినెట్ సబ్ కమిటీకి వెళ్లాల్సి ఉండంగా కూడా
వెళ్ళకుండా వీళ్ళు ఏదో పెట్టి పంపించి గవర్నర్ గారు చేసేస్తారు అనుకుంటే, గవర్నర్ గారి చేతిలో అంత విచక్షణాధికారాలు లేకపోతే అంత డిస్క్రిషన్ పవర్స్ ఉంటేనా దాని తర్వాత ఈ దేశంలో ఇంకెవరు అక్కర్లేదు. ఏ స్టేట్కి ఆ స్టేట్ గవర్నరు దానికి ఇష్టం వచ్చింది చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. దాని మీద మళ్ళీ పరిశీలి చేయాల్సిన అవసరం లేదు, దాని మీద మళ్ళీ ఏమి రివ్యూ పోనవసరం లేదు. సో ఇవన్నీ జరిగే పనులు కాదు. ఇవంతా కూడా ఏదైతే అమరావతి ల్యాండ్స్ సార్ విద్యాసాగర్ గారు, అంటే ఇదంతా కూడా పక్కా నిబంధనల ప్రకారమే చేస్తున్నామని సర్కార్ చెప్తోంది. మరి దీనికి మీరే ఉంటారు? సర్కార్ అట్లాగే చెప్తుందండి. నిబంధనలను వైలేషన్ చేసి నేను చేస్తున్నానని చెప్పి ఎప్పుడు చెప్పదు కదా. నిబంధనల ప్రకారమే చేస్తున్నాననే చెప్తుంది. అయితే ఆ నిబంధనలు రాజ్యాంగ పరిధిలో కానీ లేకపోతే చట్ట పరిధిలో కానీ అది వ్యాలిడ్ అవునా కాదా అని చూసే బాధ్యత, దాన్ని చూసే ఫోరమ్స్ వేరే ఉంటాయి. ఆ వేరే ఇప్పుడు ఏదైతే మా గవర్నర్ గారు సంతకం పెట్టారు రమేష్ గారి విషయంలో ఏమైంది? లేకపోతే 3 కలర్లో 4 కలర్లో వైసీపీ ప్రభుత్వం వేస్తామని చెప్పేసి ప్రతిష్టకు పోయింది, చివరికి ఏమైంది? తెల్ల రంగు పూసుకున్నారు. ఇవంతా కూడా రాజ్యాంగ పరిధిలో కానీ చట్ట పరిధిలో కానీ వ్యాలిడ్ అయ్యే ప్రసక్తి ఉండదు. జరగనటువంటి విషయం ఇదంతా కూడా. సో జరగని విషయం మీద కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని గురించి అంతా ఏదో జరిగిపోతుంది, 3 రాజులు వచ్చేస్తాయని చెప్పారు. ది బేసిక్ పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా మీడియాలో తప్ప, వాళ్ళ సాక్షి మీడియాలోనో లేకపోతే సాక్షి టీవీలోనో తప్ప 3 రాజధానులోనే వేసుకుంటారు తప్ప వీళ్ళు పెట్టడం ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణ. వీళ్ళు బిల్లు పెట్టడం కూడా అభివృద్ధి ఆ 3 రాజధానులు చెప్పి బిల్లు పెట్టలేదు. వీళ్ళు చెప్పడం మాత్రం 3 రాజధానులు అంటారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరు మీద బిల్లు తీసుకొచ్చి పాస్ చేశారు. అదే ఈ వైసీపీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే 3 రాజధానులు మేము 3 రాజధానులుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నాము అని చెప్పి బిల్లు తెచ్చారా? వీళ్ళు కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ పేరు మీద బిల్లు తెచ్చారు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే బిల్లు తేవటంలోనే వీళ్లకు ధైర్యం లేదు. 3 రాజధానులను చెప్పే ధైర్యం లేదు వీళ్ళకి. ఒకటి. రెండవది, శివరామకృష్ణ కమిటీ ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేసిందో హైకోర్టు ఎక్కడ ఉండాలని చెప్పేసి ఎంక్వైరీ చేసినప్పుడు శివరామకృష్ణ కమిటీను సుప్రీంకోర్టు జడ్జి గారికి అప్పటి ప్రధాన న్యాయమూర్తికి సబ్మిట్ చేస్తే ఆ ప్రధాన న్యాయమూర్తి గారు ఆ తోసిరాజ్ అని చెప్పి శివరామకృష్ణ కమిటీని తోసిరాజ్ అని చెప్పేసి క్యాపిటల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే హైకోర్టు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు కొలీజియము అండ్ హోమ్ సెక్రటరేట్ డిపార్ట్మెంట్ కంబైన్డ్ గా తీసుకున్నటువంటి నిర్ణయము, దానికి ఒక గెజిట్ వచ్చి ఉంటుంది. ఆ గెజిట్ కి నోటిఫై ఉంటుంది, ఆ సుప్రీంకోర్టులో ఉంటుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు కొలీజియం, సుప్రీంకోర్టు సీజే అండ్ హోమ్ సెక్రటరేట్ తీసుకున్నటువంటి, హోమ్ మినిస్ట్రీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసేసి 3 రాజధానులు పెట్టేస్తాను, నేను అమరావతి నుంచి కర్నూలుకు తరలిచ్చేస్తాను అని చెప్తే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. వీళ్ళకి ఏమైనా చట్టం తెలుసా? రాజ్యాంగం తెలుసా? ఈ ప్రభుత్వానికి ఎటెళ్తోంది? వీళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు చట్టం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి? సింపుల్. నేను అడిగిన ప్రశ్న ఒకటే. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి భూములకు ఈ అప్పటి మంత్రి ఫైనాన్షియల్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు క్యాపిటల్ గెయిన్ రిలాక్సేషన్ ఇచ్చారు కదా. వాట్ ఈస్ మీన్ అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు పోస్టల్ అడ్రస్ తీసుకున్నా, ఏవియేషన్ తీసుకున్నా, ఆర్మీ తీసుకున్నా, నేవీ తీసుకున్నా, బ్యాంకింగ్ తీసుకున్నా, ఏ సెక్టార్ అయినా సరే ఢిల్లీ నుంచి జరిగే ప్రతి కరస్పాండెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ నుంచి ఒక గెజిట్ నోటిఫికేషన్ పోయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నటువంటి భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ కూడా గెజిట్ నోటిఫికేషన్స్ ద్వారా వాళ్ళకు తెలిపడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఉంటుందో క్యాపిటల్ అమరావతి రాస్తారు తప్ప నేను కర్నూలు అని చెప్పో విశాఖపట్నం అని చెప్పి రాయరు. అసలు బిల్లు తేవటంలోనే అంతేనా మీరు గమనించండి. బిల్లు రాజధాని వికేంద్రీకరణ అని చెప్పి తెలియదు, లేదంటే 3 రాజధానులు అని చెప్పేది. అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరు మీద అభివృద్ధి వికేంద్రీకరణ 2020 బిల్లు తీసుకొని వచ్చి పాస్ చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏమవుతుంది? వీళ్ళకి తెలుసు 3 రాజధానులు అని చెప్తే చట్ట పరిధిలో నిలవదు. వీళ్ళు మాట్లాడేదైతే మాత్రము ప్రజలను భావజాలాన్ని, ప్రజల్ని రెచ్చగొట్టడానికి 3 రాజధానులు, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడానికి చెప్పే మాటలు ఏంటంటే 3 రాజధానులు, మేము 3 రాజధానులు మీ ప్రాంతంలో పెట్టాలనుకున్నాము, టీడీపీ అడ్డుపడుతుంది, మేము 3 రాజధానులు పెట్టాలనుకున్నా బీజేపీ అడ్డుపడుతుంది. ఈ రకంగా ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి మాట్లాడే మాట వేరు, తీసుకొచ్చిన బిల్లు వేరు. దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ పార్టీకి బిల్లు 3 రాజధానుల పేరు మీద తీసుకురావాలా, అభివృద్ధి వికేంద్రీకరణ పేరు మీద తీసుకురాకూడదు. రైట్ సార్. అద్దేపల్లి శ్రీధర్ గారు, అయితే మీరు మొదటి నుంచి చెప్తుంది కూడా అభివృద్ధి వికేంద్రీకరణ, అలాగే రాష్ట్రం అంతా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికే ఈ రాజధాని మార్పు అని చెప్తున్నారు. అయితే ఆ రాజధాని అమరావతిలో ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి జరగదంటారా?
బేసిక్ గా ఫస్ట్ ఈ షుడ్ నో దట్ 10 years జాయింట్ క్యాపిటల్ ఉండాలి హైదరాబాద్. ఎందుకు వచ్చేసారో ప్రజలందరికీ తెలుసు. ఓటు నోటు కేసు వల్ల వచ్చారో ఎందుకు వచ్చారో అది వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ద 13 districts. యాజ్ ఆఫ్ నౌ 13 districts ఉన్నాయి. 13 districts ఓవరాల్ డెవలప్మెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్. డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కి మూడు వింగ్స్ ఏవైతే ఉన్నాయో 3 wings 3 చోట్ల ఉంటే బాగుంటుంది. రీసెంట్ గా ఉత్తరాఖండ్ బీజేపీ రూల్డ్ గవర్నమెంట్ గర్సైన్ అని చెప్పి 2వ క్యాపిటల్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. భారతదేశంలో 6 రాష్ట్రాల్లో సెకండ్ క్యాపిటల్స్ ఉన్నాయి. మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ అని చెప్పి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో ముంబై అండ్ పూణే, నాగ్పూర్ అండ్ 3 ప్రదేశాల్లో అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. తమిళనాడులో చెన్నైను, కోయంబత్తూరు, మదురైలో ప్రధానమైన యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహించండి. వరల్డ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్. తెలుగుదేశం ఇన్నాళ్ళు షర్ట్ ఊడిపోయింది, ఇప్పుడు ప్యాంట్, దే ఆర్ లూజింగ్ దర్ ప్యాంట్స్ ఆల్సో. నెక్స్ట్ కమింగ్ 1 week or 10 days, let the governor take the final call. Once the governor takes the final call, I'll talk. ఈ తెలుగుదేశం నాయకులు టీవీ చర్చల్లో అట్లా ఇట్లో మాట్లాడుతున్నారు కదా, దే విల్ స్టిల్ అలైవ్ ఫర్ నెక్స్ట్ 1 week or 10 days. వాళ్ళందరూ దే విల్ స్టిల్ అలైవ్. మోస్ట్ ఆఫ్ దమ్ యంగ్స్టర్స్ దే విల్ అలైవ్ కదా, దే విల్ అలైవ్ కదా. వీళ్ళు మాట్లాడే లీగల్ పాయింట్ గవర్నర్ విల్ డిసైడ్. ఎందుకు కంగారు పడిపోతున్నారు? శ్రీధర్ గారు, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 30,000 ఎకరాలకు తగ్గకుండా భూమిని తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఇప్పుడేమో పూర్తిగా ప్లేట్ ఫిరాయించింది అనుకోవచ్చా? అసలు అప్పుడు చెప్పిన మాటకి ఇప్పుడు చెప్పిన మాటకి టోటల్ గా రివర్స్ అయిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రివర్స్ ఏం అయిపోలేదు. 30,000 ఎకరాలు తీసుకోమని ఇప్పటికీ అంటాం, కానీ 30,000 ఎకరాల్లో ఒక 4,000 ఎకరాలు కానీ అక్కడ రాజధాని అమరావతి ఉండే ప్రసక్తే కనిపించట్లేదు కదా సార్. అప్పుడైతే రాజధాని అసలు ఎక్కడికి కదలదని చెప్పిన నేతలే ఈ రోజు కనీసం అక్కడ రైతులు దీక్షలు చేస్తున్నారు, చావడానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు. కానీ అలాంటి వారికి మొహాలు కూడా చూడడం లేదు ఎవరు ఈ రోజున. స్మార్ట్ సిటీ కింద డిక్లేర్ చేస్తున్నారు, హెరిటేజ్ సిటీ కింద డిక్లేర్ చేస్తున్నారు. గిఫ్ట్ సిటీస్ ఏదైతే గుజరాత్ లో ఒకే చోట గిఫ్ట్ సిటీ వచ్చిందో అలాంటి 5 ప్రదేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్, అంటే నిమ్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ జోన్ కి గిఫ్ట్ సిటీకి మిళితమై 5 ప్రదేశాల్లో భారతదేశంలో అనౌన్స్ చేశారు. మన సెంట్రల్ క్యాబినెట్ బడ్జెట్ లో డెఫినెట్ గా అమరావతి ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ సూటబుల్. కాబట్టి అమరావతి కంటిన్యూ డెవలప్ చేస్తాం. తెలుగుదేశం మీరు అంటే 30,000 ఎకరాలు నిజంగా మిగిలిందా? రాష్ట్రానికి చేతిలో ఉందా? ప్రజల చేతిలో ఉందా? 30,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు కదా. దే ఆర్ నాట్ రైట్ రాయల్లీ. పాన్ కార్డు లేని వాళ్ళు, లేకపోతే తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఎకరాలు ఎలా కొన్నారు? లేకపోతే గవర్నమెంట్ స్క్రూటినీ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. హాల్డ్ అప్ టు ద కోర్ట్ ఆర్ లీగల్ గా స్క్రూటినీ జరుగుతుంది. న్యాయంగా ఉండుంటే ఇంత డిస్కషన్ ఉండేది కాదు. అన్యాయంగా చేశారు. వాళ్ళు ఎంతమంది ఎన్ని కంపెనీలకు ఇచ్చారు? బిఆర్ శెట్టి అనే సంస్థకి ఇచ్చారు 50 ఎకరాలు 100 ఎకరాలు. బిఆర్ శెట్టి అనే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా 3 రాజధానులు అవసరం అంటారా? No. These are all topic diversion. We are talking on only Amravati and governor issue. కావాలి డీసెంట్. No. These are all topic diversion. If they have any information, talk about capital, decentralized or governor decision. అంతే తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో ఓటుకు నోటు అరిగిపోయిన గ్రామ కౌంట్ రికార్డ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఏమి లేదు. అయిపోయింది అదంతా కూడా. విద్యాసాగర్ గారు శ్రీధర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, శ్రీధర్ గారు వాయిస్ రావటం లేదండి. ఏం చేయాలా? మీ వాయిస్ నాకేం వినపడటం లేదు. విద్యాసాగర్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టు జమ్మూ కాశ్మీర్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ 1948 లోనే ఆర్టికల్ 370 ఉంది. అక్కడ ఆర్టికల్ 370 ఉంది. ఉత్తరాఖండ్ మాట్లాడారు, ఆర్టికల్ 371A ఉంది. అక్కడ మనం కొన్ని తెలుసుకోవాలా అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిమితులు, ఆర్టికల్స్ అంటే ఏమి, షెడ్యూల్ అంటే మనం తెలుసుకొని మాట్లాడాలా. మనము సిస్టర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టర్ స్టేట్స్ కు ఆర్టికల్ 371A అప్లికబుల్ అవుతుంది. ఆర్టికల్ 371A అప్లికబుల్ అయ్యే రాష్ట్రాలకు మిగతా రాష్ట్రాలకు పోలిక ఉండదు. జమ్మూ కాశ్మీర్ కు మిగతా భారతదేశానికి సంబంధం ఉండదు. రీసెంట్ గా
సార్ మనతో మాట్లాడడానికి తులసిరెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. నేను మాట్లాడిన తర్వాత తులసిరెడ్డి గారు మాట్లాడతారండి. నేను దాన్ని కంప్లీట్ చేయనండి. కంటిన్యూ చేద్దాం సార్. హలో, నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతారు, తులసిరెడ్డి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం పర్మిట్ చేయండి. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, నన్ను కంప్లీట్ చేయండి. ఆ సీక్వెన్స్ వెళ్ళిపోద్దండి యాంకర్ గారు, ఆ సీక్వెన్స్ వెళ్ళిపోద్ది. ప్లీజ్ వెయిట్ ఫర్ 1 minute. ఇప్పుడు ఏంటంటే ఆర్టికల్ 370, ఆర్టికల్ 371, ఆర్టికల్ 372 అంటూ వివిధ రాష్ట్రాలకి ఈ దేశంలో రకరకాలైనటువంటి కాజెస్ ఉండటం వల్ల, రీజన్స్ ఉండటం వల్ల ఒక రకానికి ఒక్కొక్క స్టేట్ కు కొన్ని ఎగ్జంప్షన్స్ నుంచి ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ కు మనకు పోలిక లేదు. జమ్మూ కాశ్మీర్ కు ఆంధ్రప్రదేశ్ కు మూడెట్ల పెట్టి మాట్లాడతారు. అట్లాగే 7 స్టేట్లు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 371A అప్లికబుల్ అయ్యే సిస్టర్ స్టేట్స్ అక్కడ చట్టాలు వేరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వేరు. ఇది మూడో విషయం ఏంటంటే ఆర్టికల్ 371A కి సంబంధించి తెలంగాణలో కూడా ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ అటవీ ప్రాంతంలో కూడా ఉంది. అట్లాగే మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో ఉంది. కర్ణాటకలో కూడా కొంత భాగం, కొంత ఏరియా తీసుకొనేసి అక్కడ ఆర్టికల్ 371 అంటే కొన్ని చట్టాలు అక్కడ వర్తించవు. భారతదేశంలో కొన్ని చట్టాలు అక్కడ వర్తించవు. కేవలము తీసుకోవాల్సిన డిసిషన్స్ ఆర్టికల్ 370 లేదంటే 371A కిందనో 372 కిందనే తీసుకోవాల్సి ఉంటది. ఇవన్నీ తెలుసుకొని మనం మాట్లాడాలా. శ్రీధర్ గారు అన్నట్టు ఏం మాట్లాడుతున్నారంటే యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ ఎక్కడ కూడా హైకోర్టు అయినా బెంచ్లు ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళెవరు కూడా ఆ స్టేట్ లో ఆ రాష్ట్రాల్లో మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని లేకపోతే జ్యుడిషియల్ క్యాపిటల్ అని వాళ్ళు ఎవరు పిలుచుకోవటం లేదు. ఎవరైతే శ్రీధర్ గారు చెప్పిన వాళ్ళు ఎవరు పిలుచుకోవటం లేదు. అక్కడ వాళ్ళు పాలనాపరం అంటే స్టేట్ చాలా పెద్దది. 34 జిల్లాలు ఉన్నటువంటి తమిళనాడుకు 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు పోలిక పెట్టడం సమంజసం కాదు. 450 ఉత్తరప్రదేశ్ సమంజసం కాదు. 234 సీట్లు ఉన్నటువంటి కర్ణాటకకు 170 సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు పోలిక పెట్టడం సమంజసం కాదు. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటదంటే మనకు రాజ్యాంగాన్ని పూర్తిగా కొంత అవగాహన పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది తులసిరెడ్డి గారిని లైన్ లో తీసుకున్నాం సార్. హలో తులసిరెడ్డి గారు నమస్తే సార్. సార్ చెప్పండి సార్. అయితే ప్రస్తుతం 3 రాజధానుల అంశం ఒక బిల్లు గవర్నర్ దగ్గర ఆమోదానికి సిద్ధంగా ఉంది. అయితే అది ఆమోదం లభిస్తుంది అంటారా లేదా? ఇక్కడ నాకు తెలిసి భారత రాష్ట్రపతికి పంపించే అవకాశాలు ఎక్కున్నాయమ్మా. ఇక్కడ కారణం వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్, రెండోది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, మూడోది జ్యుడిషియల్ క్యాపిటల్. ఈ మూడింటిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర పరిధి ఉంటుంది. అది మంచిదా చెడ్డదా అలాగని అది మాత్రము లెజిస్లేటివ్ క్యాపిటల్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అసెంబ్లీ ఎక్కడ ఉండాలా, రాజభవన్ ఎక్కడ ఉండాలా, సచివాలయం ఎక్కడ ఉండాలా నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ జ్యుడిషియల్ క్యాపిటల్ హైకోర్టు ఎక్కడ ఉండడానికి అది నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది ఇక్కడ ఈ యొక్క బిల్లులో బిల్లులో సెక్షన్ 7 సబ్సెక్షన్ 3లో వీళ్ళు ఏం చేశారంటే కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియా కర్నూలు టు బి కాల్డ్ యాజ్ జ్యుడిషియల్ క్యాపిటల్. బట్ జ్యుడిషియల్ క్యాపిటల్ కూడా ఇక్కడ బిల్లులో పెట్టారు. కానీ జ్యుడిషియల్ క్యాపిటల్ గురించి అధికారం లేదు. ఏ ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అంటే కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన చట్టంలో సెక్షన్ 31 సబ్సెక్షన్ 2 ఏమంటుందంటే ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ shall be at such place as the president may by notification order appoint. కాబట్టి హైకోర్టు ఎక్కడ ఉందా నిర్ణయించేది భారత రాష్ట్రపతి మాత్రమే నిర్ణయిస్తారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 31 సబ్సెక్షన్ 3 ప్రకారంగా. దాని ప్రకారంగా వచ్చేసి భారత రాష్ట్రపతి 2018 డిసెంబర్ 26న నోటిఫై చేశారు. ఏమని ద ప్రెసిడెంట్ హియర్ బై కాన్స్టిట్యూట్ ఏ సెపరేట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద 30th of January 2019 with the principal seat of the high-court at Amaravati in the state of ఆంధ్రప్రదేశ్ అని ఆల్రెడీ భారత రాష్ట్రపతి హైకోర్టు నోటిఫై చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ వికేంద్రీకరణ బిల్లు భారత రాష్ట్రపతి విక్రించినట్టు విక్రించినట్టు కాబట్టి ఇది ఖచ్చితంగా వచ్చేసి భారత రాష్ట్రపతికి పంపించాల్సిందే.
జుడిషియల్ క్యాపిటల్ కాకుండా కొన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, జుడిషియల్ క్యాపిటల్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కాబట్టి అది కూడా ఖచ్చితంగా వచ్చేసి గవర్నర్ వచ్చేసి అసెంబ్లీ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రాష్ట్రపతికి రెఫర్ చేయాల్సిందే. దానికి తోడు ఇది ఒక సబ్జెక్టులని ఇది సపోర్టివ్ వాదనలే, కానీ ముందు వాదన ఇది వచ్చేసి సపోర్టివ్ వచ్చేసి కమిటీ ఇవన్నీ సపోర్టివ్. తర్వాత వచ్చేసి విశాఖ సచివాలయం విశాఖపట్నం బాగుంటుందా, అమరావతి బాగుంటుందా అది వేరు. కానీ అధికారం వచ్చేసి అసెంబ్లీ సచివాలయం అధికారం రాష్ట్రపతి లేదు, కానీ హైకోర్టు మాత్రం రాష్ట్రపతి లేదు. వాళ్ళకి వేరే అధికారం వచ్చేసి ఢిల్లీ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది వచ్చేసి గవర్నర్ గారు ఎవరున్నా. రైట్ సార్, విద్యాసాగర్ గారు మాట్లాడండి సార్. ఒక్క విషయం అండి, రెడ్డి గారికి ఒక మాట చెప్పాలా. ఏ రాష్ట్రమైనా సరే ఫజలుల్లా కమిషన్ 1953 ప్రకారము రాష్ట్రాలు విభజన జరిగేటప్పుడు ఆ రాష్ట్ర భూభాగం కానీ భౌగోళికంగా కానీ లేకపోతే అక్కడ ఏ రకమైనటువంటి ఏర్పాట్లు ఉండాలని కానీ రాజధాని అనేది నిర్ణయం కానీ ఫజలుల్లా కమిషన్ ప్రకారము రాజ్యాంగ సవరణ 11వ రాజ్యాంగ సవరణ ప్రకారము జరిగినటువంటి విషయంలో రాజధానిని కొత్తగా ఏర్పడే రాష్ట్రం యొక్క రాజధానిని అప్పటి ప్రభుత్వం అప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎయిదర్ ఎలక్షన్స్ దగ్గరుంటే రాబోయే గవర్నమెంట్ మాత్రమే ఎంపిక చేసి ఒక్కసారికి మాత్రమే అది ప్రొవిజన్, ఓన్లీ వన్ టైం. పెద్దలకు అది తెలిసే ఉంటుంది అనుకున్నాను. సోమిరెడ్డి గారికి స్టేట్ కు ఉంది అని దాని అర్థంలో ఏంటంటే స్టేట్ కు రాజధాని నిర్ణయించే హక్కు ఉంది అంటే దాని అర్థం ఏంటంటే కొత్తగా ఏర్పడే రాజధానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదా రాబోయే ప్రభుత్వం కానీ ఒక్కసారి మాత్రమే నిర్ణయించే హక్కు ఉంది తప్ప రాజధానిలో ఎప్పుడు కూడా ప్రభుత్వం మారిన తర్వాత మాకు ఇష్టం లేకపోతే స్టేట్ కు ఇంకొక ప్రాంతానికి అధికారము వీళ్ళకు లేదు. కేవలం ఒక్కసారి మాత్రమే నిర్ణయించే హక్కు రాష్ట్రానికి ఒక్కసారి మాత్రమే ఉంటది, రెండు మూడు సార్లు ఉండదు. పెద్దలు సోమిరెడ్డి గారు దయచేసి గమనించలేదు సార్. ఇంకొకటి విద్యాసాగర్ గారు, ఇందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి మేలు చేసేందుకే అమరావతిని ఎంచుకున్నారు అనే ప్రధానంగా ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు మేడం? ఒకటండి, అక్కడ రెండు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు ఎస్సీ నియోజకవర్గాలు. మంగళగిరి ఓసీ నియోజకవర్గం, అక్కడ ఉన్నది వైసీపీ ఎమ్మెల్యే. మా గవర్నమెంట్ లో కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గారే ఉన్నారు. అక్కడ ఉన్న క్యాస్ట్ హైయెస్ట్ క్యాస్ట్ కాపండి, సెకండ్ హైయెస్ట్ క్యాస్ట్ ఎస్సీ, థర్డ్ హైయెస్ట్ క్యాస్ట్ బీసీ, అంటే రకరకాల బీసీ వర్గాలు, 4th 5th ఉన్న క్యాస్ట్ కమ్మ. వీళ్ళు సామాజిక వర్గం అని ఒక సామాజిక వర్గం మీద ద్వేషంని పెంచే రకంగా చేస్తున్నటువంటి పనే తప్ప వేరే పనేం లేదు. మీరు పోనీ ఒక సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు అనుకున్నప్పుడు మరి ఎస్సీ నియోజకవర్గాలు ఎట్లాగా మారిపోయాయండి అవి? ఒకసారి స్టాటిస్టిక్స్ తీయండి. అక్కడ ఎస్సీలు ఉన్నారా? ఎస్సీ నియోజకవర్గం ఎందుకైంది? అది ఏ కారణం చేతైంది? మనకు తెలుసు కదా. ఎస్సీ నియోజకవర్గాలు ఎట్లా అవుతాయి మనకు తెలుసు కదా. మరి ఒక సామాజిక వర్గం ఎక్కువ ఉంటే మరి ఎస్సీ నియోజకవర్గం ఎట్లాగయ్యండి అక్కడ? ఇది అంతా కూడా ఒక కులానికి మతానికి ప్రాంతానికి చిచ్చు పెట్టే కార్యక్రమంలో జరిగే ప్రక్రియ తప్ప ఇంకోటండి. గుంటూరులో రెడ్డి కమ్మ ఈక్వల్ ఉంటాయి, మరి అయితే రెడ్ల కోసం పెట్టాడా చంద్రబాబు నాయుడు అక్కడ? అది తప్పు కదా మాట. కులాలు మీ పేరు మీద అంటే మనం రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేయడమే కులాలకు మతాలకు వర్ణాలకు ప్రాంతాలకు అతీతంగానే వ్యవహరిస్తానని చెప్పేటటువంటి ఏదైతే ప్రమాణం చేశారో ఆ ముఖ్యమంత్రి గారంలో ఉన్నటువంటి మంత్రివర్గం సభ్యులు ఈ రకంగా మాట్లాడడం అనేది ఇట్ ఇస్ ఏ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కులం గురించి ప్రస్తావించడం వైలేషన్. శ్రీధర్ గారు మీరేమంటారు సార్? ఇది కావాలనే చిచ్చు పెట్టే ప్రక్రియ అని విద్యాసాగర్ గారు అంటున్నారు. ఎవరు కూడా పాపులేషన్ కమ్మాస్ ఎక్కువ ఉన్నారని ఎవరు అనట్లేదు. ఎవరు అన్నారు అని చెప్పి ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఆ కాన్స్టిట్యున్సీస్ ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనలేదు ఎవరు కూడా. ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ నెంబర్ తక్కువ అన్నా కూడా లార్జ్ హోల్డింగ్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, బినామీ హోల్డింగ్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి, ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. దాని మీద ఎంక్వైరీ నడుస్తున్నది. సింపుల్. వాళ్ళు ఏమి నెంబర్ ఎక్కువ ఉందని ఎవరు అనట్లేదు. అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, ఈ ఓసీ కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు. బట్ ల్యాండ్ హోల్డింగ్ లార్జ్, ల్యాండ్ గ్రాబ్డ్ ఆర్ officially or unofficially.
అన్అఫీషియల్ గా చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి, ఎవరి మీద గల్లా జయదేవ్ హైదరాబాద్ లో. బట్ వేరే ఇదంతా అన్అఫీషియల్ గా చేసింది. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి సిబిఐకి సిఐడి ఎంక్వైరీ జరిగిన తర్వాత బయట పెట్టారు. 4,000 acres కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఇవన్నీ పక్కన పెడితే 200 రోజులకు పైగా అమరావతి రైతులు రోడ్ల మీదకి వచ్చి, మహిళలతో సహా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిపోతున్నారు. రాజధాని ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదని. మరి వారి పరిస్థితి ఏంటంటారు? ప్రాణత్యాగం అన్నది ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ మాటలు మాట్లాడిన మాట మనం ఎంకరేజ్ చేయకూడదు, ఆ విధంగా చేసుకోకూడదు. ఇట్ డజంట్ స్టాప్. ఎవరు నో లైఫ్ ఆర్ నో వన్స్ లైఫ్ విల్ స్టాప్ విత్ చేంజ్ ఆఫ్ సంథింగ్. మేము అనేది ఏంటంటే అన్ని ప్రదేశాల్లో కూడా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. శివరాం కమిషన్ రిపోర్ట్ లో ప్రధానంగా అన్నమాట రైతుకి భూమే ప్రాణం సార్. అలాంటి 1000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి కోసం వాళ్ళు ఇచ్చారు. అలాంటిది ఇచ్చిన ఏదైతే నిర్మాణం కోసం ఒక మంచి పని కోసం అయితే ఇచ్చారో, ఈరోజు అలాంటి ఆ రాజధాని వేరే దగ్గరికి తరలిపోతుందంటే డెఫినెట్ గా వారికి బాధ ఉంటుంది కదా. అమరావతి కూడా డెవలప్ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ కింద కంటిన్యూ అవుతుంది. మూడోది ఏంటంటే సెంట్రల్ పార్లమెంట్ ఏదైతే బడ్జెట్ లో పెట్టారో గిఫ్ట్ సిటీ ఏదైతే గుజరాత్ లో ఉందో అలాంటి 5 ప్రదేశాల్లో సెంట్రల్ గవర్నమెంట్ 10,000 కోట్ల పైచలకు సపోర్ట్ చేయబోతున్నారు. అండ్ డెఫినెట్లీ Amravati is suitable for that. We have given already a letter to the Pradhan Mantri గారికి ఇచ్చాం. ఎవరు కూడా ఆగిపోవట్లేదు. మీరు ఒక్కసారి అండర్స్టాండ్ చేయండి. వీళ్ళు ఏమైతే అంశాలన్నీ కూడా బీజేపీకి తెలియదా, లేకపోతే కాంగ్రెస్ తెలుగుదేశానికి తెలియదా? తులసిరెడ్డి గారు ఏమన్నారు, ఒకే చోట హైకోర్టు ఉండాలన్నారు. మరి ఒకే చోట హైకోర్టు ఉండాలన్నప్పుడు బీజేపీ వారు రాయలసీమ డిక్లరేషన్ ఎలా ఇచ్చారు? లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, కర్నూలులో బెంచ్ పెట్టేశానని. సో ఇవన్నీ కూడా ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఎందుకు ఒక పొలిటికల్ పార్టీ గెలిచిన తర్వాత రెండో పొలిటికల్ పార్టీ అపోజిషన్ తర్వాత మళ్ళీ వారు గెలుస్తారు? పరిపాలన దక్షత లేకపోవడం కానీ పరిపాలించిన విధానం సరిగ్గా సక్రమంగా లేనప్పుడు డెఫినెట్గా పీపుల్ వాంట్ చేంజ్. మేము ప్రజల ఆకాంక్షను గ్రహించి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. శివరాం కమిషన్ రిపోర్ట్ ఏమన్నారంటే హైదరాబాద్ ఒకటే డెవలప్ చేసి హనీపాట్ క్యారెక్టర్ కింద మొత్తం అన్ని కూడా హైదరాబాద్ లోనే పెట్టారు. ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి ప్రధానంగా ఆ రోజు సజెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఇందాక ఆయన ఏమంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటే అమరావతికి ఎందుకు తీసుకున్నారు? యావత్ ఆంధ్ర రాష్ట్రం కాడ ఎందుకు అడగలేదు? దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. 371, 371 DXYZ ఇవన్నీ ఎందుకు అడగలేదు ఆంధ్ర రాష్ట్రానికి? దానికి సమాధానం లేదు. 4 సంవత్సరాలు బీజేపీ అలయన్స్ లో ఉన్నారు, దానికి సమాధానం లేదు. రాజకీయం కోసం రాజకీయం కోసం ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది. ఈ సక్సెస్ ఇచ్చారు, వెయిట్ చేయమనండి, ఆయన వెయిట్ చేయమనండి. ఈ సక్సెస్ ఇచ్చారు, మేము న్యాయబద్ధంగా కన్సల్టేషన్ ప్రాసెస్ లోనే వెళ్తున్నాము. వాళ్ళు కాలడ్డే ప్రాసెస్ లో తెలుగుదేశం ఎమ్మెల్సీ వాళ్ళు అసెంబ్లీలో పాస్ అయిన బిల్ని కాలడ్డడానికి కౌన్సిల్ లో ట్రై చేశారు. అది లీగల్ గా రైట్ ఉన్నది కాబట్టి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారు డిసైడ్ చేస్తారు. అంతట్లో కంగారు పడిపోయి వీళ్ళే ముందర ఏదో ప్రొఫెసీ ఎందుకు, ఆస్ట్రాలజీ చెప్పడం ఎందుకు? గవర్నర్ గారు ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా అడుగులేస్తారు వైఎస్ఆర్సీపీ. మేము చేసేవన్నీ కూడా ప్రజల కోసమే, మళ్ళీ ఎలక్షన్ గెలవాలని కోసమే చూస్తున్నాము. న్యాయబద్ధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తేనే మళ్ళీ గెలుస్తామని మాకు ఆ నమ్మకం ఉన్నది. ఏదో ప్రజలకి మమా అనిపించుకుని మాయా అమరావతి కట్టేసినట్టు ఏదో చూపించేసి గ్రాఫిక్స్ లో చూపిస్తే ప్రజలు నమ్మరు. ప్రాక్టికల్ గా డెవలప్మెంట్ కావాలని కోరుతారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఇన్వెస్టర్స్ మీట్ విశాఖపట్నంలో ఎందుకు పెట్టారు? దానికి సమాధానం లేదు. వాళ్ళకి కట్టే ఉద్దేశం లేదు, కట్టలేదు. శ్రీధర్ గారు మనం ఒకసారి తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. ఇన్వెస్టర్స్ మీట్ ఆల్సో. తులసిరెడ్డి గారు సార్ చెప్పండి సార్. అయితే ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఈ 3 రాజధానులతోనే సాధ్యమవుతుందంటారా? అసలు 3 రాజధానులు ఎక్కడున్నాయమ్మా? 3 ముక్కలేదు. రాజధాని సచివాలయము, రాజధాని, అసెంబ్లీ ఇప్పుడు కలిస్తే రాజధాని ఇస్తారు. ఆడ 2 రాజధాని కాదు. కాబట్టి కేంద్రీకరణ అభివృద్ధి అంటే ఎక్కడంటే మనకి కేంద్ర ప్రభుత్వం అది వికేంద్రీకరణ. వచ్చేసి తాగునీటి ప్రాజెక్టు అయితే ఖచ్చితంగా గవర్నర్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ గానే వస్తుంది అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది సార్.
గవర్నర్ దగ్గర అయితే ఏదైతే మన రాజధాని బిల్లులు ఉన్నాయో గవర్నర్ దగ్గర నుంచి ఆమోద ముద్ర లభిస్తుందనే ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది సార్. నేను చెప్తే కదమ్మా, మామూలుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు లెజిస్లేటివ్ క్యాపిటల్ అయితే ఇబ్బంది లేదు, కానీ జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టారు కాబట్టి అది గవర్నర్ గారి దృష్టికి అది పోతే మాత్రం రాష్ట్రపతి పెట్టాలి. ఎందుకంటే దీంట్లో మూడే ఉన్నాయి. జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టే అధికారం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, లెజిస్లేటివ్ క్యాపిటల్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేదానికి ఉంది. కానీ విశాఖపట్నం అమరావతి అంటే అమరావతి డిస్ట్రిక్ట్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంటుంది, అది వేరు. కానీ అధికారం మాత్రం ఉంది, కానీ జ్యుడిషియల్ క్యాపిటల్ అధికారం లేదు. అధికారం లేదు మీ యొక్క బిల్లులో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది గవర్నర్ గారు సంతకం పెట్టే ప్రశ్నే ఉండదు. ఇది ఖచ్చితంగా భారత రాష్ట్రపతికి కావాల్సింది. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వ్యతిరేకం ఇది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చేసి దీంతో జ్యుడిషియల్ క్యాపిటల్ ను హైకోర్టు ప్రిన్సిపల్ సీట్ ను అమరావతి పెట్టేసి ఆయన 2018 డిసెంబర్ 20న నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు వ్యతిరేకంగా వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అంటే అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకము, రాష్ట్రపతికి వ్యతిరేకము, కేంద్ర చట్టానికి వ్యతిరేకము. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో జ్యుడిషియల్ క్యాపిటల్ లేకుండా ఏదో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టితే కూడా ఒకవేళ అది మంచి అయిపోయిన అవకాశం ఉంది. కానీ ఇది పిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఇది ఆయన ఆమోదం తులసిరెడ్డి గారు, ప్రజల అభిప్రాయానికి వస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎక్కడ ఉంటుంది, ఎక్కడ కావాలనుకుంటున్నారు వారు? 100% అమరావతి అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత తెలుగు ఏమనుకుంటున్నారంటే తెలియదు నుండి అమరావతికి 6 గంటలు పడుతుంది, మళ్ళీ అమరావతి నుండి విశాఖపట్నం 6 గంటలు 12 గంటలు ముఖ్యంగా అది అమరావతి పరిగెత్తుకుంది. కాబట్టి పులివెందుల ప్రజలు అయితే అమరావతి అనుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు 95% విశాఖపట్నం వాళ్ళు కనుక విశాఖపట్నాన్ని ఎందుకు ఆలోచించే రాజధాని ఆలోచించిన వాళ్ళ మా దాన్ని వచ్చేసి ఇక్కడ ఆర్థిక రాజధానిగా, సినిమా రాజధానిగా, ట్రేడింగ్ రాజధానిగా, ఐటీ రాజధానిగా ఎన్ని విధాలుగా డెవలప్ చేసే అవకాశం విశాఖ ఉన్నాయి కదా. ఉండేదాన్ని ఐపీఎస్ మేళవాసులు ఉంది, అది సెంట్రల్ లో ఉంది. ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. తర్వాత ఇండియా నేషనల్ రాజధానిగా గుర్తించబడింది. ఇప్పటికీ 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఆల్రెడీ వచ్చే అమరావతి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని హృదయపూర్వకంగా ఆస్వాదిస్తానని చెప్పేసి ఆయనే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనేది నాకు తెలిసి 95% ప్రజానికము, 95% ప్రజాప్రతినిధులు అందరూ కాకపోతే ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు పెద్దవరకే. సార్, ఈ విషయంలో తులసిరెడ్డి గారు, ఈ రాజధాని బిల్లు అంశంలో మన గవర్నర్ గారు అలాగే న్యాయ నిపుణుల సలహా కావచ్చు, అలాగే కేంద్రం జోక్యం కానీ కోరుకుంటే ఎలా ఉంటుందంటారు? ఇది కేంద్రం జోక్యం కాదు, కేంద్ర ఆయన ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ సెక్షన్ 7 ఆయన చదివితే ఈ యొక్క బిల్లులో, ఈ యొక్క విశేషీకరణ బిల్లులో సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 కన్నా గవర్నర్ గారి కానీ గవర్నర్ మధ్య గారిని చదివితే 100% అది భారత రాష్ట్రపతి మధ్య వస్తుంది. వీళ్ళకి పడుతుంది, ఇది భారత రాష్ట్రపతి కాబట్టి అదొక్కటి చాలంటే సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 అదొక్కటి చాలు. ఈ బిల్లు వచ్చేసరి అది భారత రాష్ట్రపతి అసెంబ్లీ చర్చనే ఉండదు. సెక్షన్ 7 సబ్సెక్షన్ మరొకసారి శ్రీధర్ గారు చెప్పండి సార్. తులసిరెడ్డి గారు ఎన్ని మాట్లాడినా కూడా ఆయన గ్రహించవలసింది ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ బిల్ పెట్టలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు తెలంగాణ ఫార్మేషన్ బిల్ పెట్టలేదు. అప్పుడు అందరికీ తెలుసు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, భారతదేశ చట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయని అందరికీ తెలుసు. ఎందుకు తెలంగాణ ఫార్మేషన్ బిల్ పెట్టమని తులసిరెడ్డి గారు చెప్పలేదు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఎందుకు పెట్టలేదు వాళ్ళు? అది ఫస్ట్ అది మాట్లాడమనండి. ఈ రోజు కూడా ఏపీ సుప్రీంకోర్టులోనే పెండింగ్ ఉంది కదా, అది మాట్లాడమనండి. ఈ రోజు మాట్లాడేది ఆయన మాట్లాడే మాటలు
అందరికీ తెలుసు జోనింగ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ ఉంది. శ్రీకాకుళం పిల్లోడికి ఆదిలాబాద్ లో హక్కులు ఉన్నాయి, ఆదిలాబాద్ పిల్లోడికి వైజాగ్ మీద హక్కులు ఉన్నాయి. 10 సంవత్సరాలు కాలేజెస్ స్కూల్స్ అడ్మిషన్స్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవన్నీ తొంగలో తొక్కేసి అక్కడ కేసీఆర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పిల్లోనే అటు ఇటు పనిచేసుకున్నారు. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఏమి మాట్లాడరు. ఆంధ్ర రాష్ట్ర సగటు మనిషి నష్టపోయిన దాని గురించి కాంగ్రెస్ కి మాట్లాడే విధానమే లేదు. బీజేపీ నాయకులు మాట్లాడరు. సార్ శ్రీధర్ గారు, ఇది రాజధాని టాపిక్ నుంచి ఎక్కడికో డైవర్ట్ అయిపోతుంది. అది కాదు, నేను అదే నష్టపోయాం అది ఇదంతా నష్టపోయాము వీళ్ళ ద్వంద్వ వైఖరి వల్ల. ఈ రోజు మళ్ళీ ఏదో చట్టాల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రైట్ సార్. విద్యాసాగర్ గారు మీరు చెప్పండి సార్. అయితే ఇప్పుడు గవర్నర్ గారు ఈ 3 రాజధానుల బిల్లు, విద్యాసాగర్ గారు ఇప్పుడు తులసిరెడ్డి గారు లైన్ లోనే ఉన్నారు కదండి. విద్యాసాగర్ గారు ఉన్నారు సార్. తులసిరెడ్డి గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి సార్. ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే 1935లో ఇండియన్ రీఆర్గనైజేషన్ జరిగింది. యాక్ట్ పెట్టారు బ్రిటిషర్స్. అప్పుడు భూటాను, నేపాల్, శ్రీలంక ఈ దేశాలు ఇండియన్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారము విడిపోయాయి, ఈ దేశం నుంచి విడిపోయినాయి. అది మొత్తం ఇండియన్ రీఆర్గనైజేషన్ యాక్ట్, బాగా వినాలంతా. రెండవది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగము 1950లో పార్లమెంటు ప్రవేశపెట్టిన తర్వాత అప్పటికి ఉన్నటువంటి స్టేక్ ఏంటంటే ఈ దేశంలో 9 రాష్ట్రాలు. దాని తర్వాత పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. రకరకాలు రావటం వల్ల రాష్ట్రాలను ఎట్లా విడగొట్టాలని చెప్పేసి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఫజలుల్లా ఖాన్ ఆయన పేరు, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి హోమ్ సెక్రటరేట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సెక్రటరీ ఒక ఆయన, హోమ్ మినిస్ట్రీ, తర్వాత పిఎంఓ నుంచి ఒకరు, అట్లాగే ఈ సుప్రీంకోర్టు, ఈ నలుగురు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు నలుగురు ఏం చేశారంటే ఒక 2.5 సంవత్సరాల వరకు దీని మీద థరోగా వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయ్యి దాని మీద అడ్వైజర్స్ చేసి పార్లమెంటు ముందర పెడితే రాజ్యాంగ సవరణ ద్వారా అప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన ఏదైతే ఉందో దానికి సవరణలు చేస్తూ అంబేద్కర్ గారు రాసినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సవరణలు చేస్తూ ఫజలుల్లా ఖాన్ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసు దానిలో పొందుపరచడం జరిగింది. మొదటి పునర్విభజన అంటే పాయింట్ 1 పునర్విభజన ఏదైతే ఉందో అప్పుడు 11 రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఇమీడియట్ గా ఆ చట్ట ప్రకారం. ఆ 11 రాష్ట్రాలు కాకుండా తర్వాత ఏర్పడినటువంటి ప్రతి రాష్ట్రం కూడా 2వ పునర్విభజన యాక్ట్ అనే పేరు మీద జరిగాయి. చివరగా ఈ దేశంలో పునర్విభజన జరిగిండేది ఆంధ్ర అండ్ తెలంగాణ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. తులసిరెడ్డి గారు ఆయన పెద్దలు ఆయనకు బాగా తెలుసు. మొదటి పునర్విభజన చట్ట ప్రకారం ఏర్పడినటువంటి రాష్ట్రాలకు కానీ 2వ పునర్విభజన చట్టం ప్రకారము ఏర్పడినటువంటి రాష్ట్రాలకు కానీ ఒకేసారి దేశంలో ఏ రాష్ట్రానికైనా ఒకేసారి రాజధానిని కన్ఫర్మ్ చేశారా, లేకపోతే ప్రభుత్వం మారిన ప్రతిసారి మేము మార్చుకుంటాము అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారా? 19 రాష్ట్రాలు ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 19 రాష్ట్రాలు ఫజలుల్లా ఖాన్ ఉత్తరాఖండ్ రీసెంట్ గా సెకండ్ క్యాబినెట్ అనౌన్స్ చేశారు. పాత చింతకాయ పచ్చడంతా చెప్తారు మీరు. 1 మంత్ బ్యాక్ ఉత్తరాఖండ్ సెకండ్ క్యాబినెట్ వచ్చింది. ఎప్పుడో సంగతి చెప్తారు. సార్ విద్యాసాగర్ గారు పాయింట్ కొద్దాం. విద్యాసాగర్ గారు ఈ 73 సంవత్సరాల భారతావనిలో ఎప్పుడైనా సరే రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని ఏర్పడిందా? 1 మంత్ అయితే ఉత్తరాఖండ్ వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఈ 73 సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కడైనా తులసిరెడ్డి గారు కానీ లేకపోతే అదేపల్లి శ్రీధర్ గారు విన్నట్టుంటే ఆ రాష్ట్రం ఏదో చెప్పాలి, లేకపోతే ఆ ఉత్తరాఖండ్ చెప్తున్నారు కదా మనం అర్థం చేసుకోవాలి రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఫజలుల్లా ఖాన్ కమిటీ సిఫారసుల మేరకు ఈ ఆ రాష్ట్రం ఏ జిల్లాలు కలవాలా, ఏ ప్రాంతాలు మాట్లాడిన దానికి లోయలు అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక క్లారిటీ ఇచ్చి చట్ట సవరణ చేసిన తర్వాత
పునర్విభజన జరుగుతుంది రాష్ట్రం ఎప్పుడు కూడా. విద్యాసాగర్ గారు ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా ఏర్పడినటువంటి రాష్ట్రం క్యాపిటల్ తప్ప రెండోసారి ప్రభుత్వం మారిన తర్వాత మారిన క్యాపిటల్ ఏదన్నా ఉంటే పెద్దలు తులసిరెడ్డి గారు కానీ అద్దేపల్లి శ్రీధర్ కానీ ఈ 73 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా చెప్పగలరేమో చెప్పండి. చెప్తున్నాను కదా గర్సైన్ అని ఉత్తరాఖండ్ క్యాపిటల్ కి. ఉత్తరాఖండ్ ఆర్టికల్ 371 ఏ కింద ఉన్నది, అది రెండో క్యాపిటల్. ఎన్నిసార్లు చెప్పారు ఏ ఆర్టికల్ ఉంటే ఏంటి, ఏ రాష్ట్రం అయితే ఏంటి మాట్లాడతారు మీరు కాదు. అయితే ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ 370 రాకుండా చేసింది మీరే కదా, చేసింది మీరే, రాదు తెలీదు చెప్పలేం మీది, రాదు తెలీదు చెప్పలేండి. 5 సంవత్సరాలు గడిపేసేపు మేము న్యాయబద్ధంగా డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేస్తే మీకు ఇబ్బంది, న్యాయబద్ధంగా చేస్తా ఉంటే మీకు ఇబ్బంది. గవర్నర్ గారు డిసైడ్ అవ్వండి. ఎక్కడ జరగలేదంట మీకు తెలియక మీరు నేను ఒకవేళ చిన్నవాడు కావచ్చు వయసులో, పెద్ద తులసిరెడ్డి గారు ఉన్నారు కదా మోస్ట్ ఎక్స్పీరియన్స్, ఆయన చెప్పమని చెప్పండి చెప్పగలరేమో చూద్దాం. ఏ రాష్ట్రం 19 రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ 73 సంవత్సరాల్లో, ఏ రాష్ట్రానికైనా మళ్ళీ చుప్ చాప్ సైలెంట్ అయిపోతారు. మీలాంటి వాళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ ఎక్స్ట్రా మాట్లాడే వాళ్ళందరికీ కూడా క్లియర్ గా గవర్నర్ చెప్తారు. వెయిట్ చేయండి, అప్పుడు దాకా వెయిట్ చేయండి. మీ గౌరవం కాపాడుకోండి, అప్పుడు దాకా. ఎవరు చుప్ చాప్ అయ్యారో, ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు విషయంలో ఎవరు చుప్ చాప్ అయ్యారో ఈ ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వం చేసింది, హైకోర్టు ఈ గవర్నమెంట్ మీద ప్రగల్భాలు పలికి మీరు మొట్టికాల్సిన సందర్భాలు 67 సార్లు. ఇప్పుడు మీ మొట్టికాయలు కాదు, మీ రాజ్యాంగ మెడికల్ తగిన శాస్త్రి రాజ్యాంగమే చెప్తుంది. వైసీపీ ప్రభుత్వానికి తగిన శాస్త్రి ఈ భారత ప్రభుత్వం రాజ్యాంగమే చెప్తుంది. రాజ్యాంగంతో మిగిలిన వాళ్ళు వారం రోజులు మీరు ఏం మాట్లాడి చెల్లవు. మీరు ఆగండి. రాబోయే రోజుల్లో ఎటువంటి గ్రీన్ నీడ చేస్తుందో భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు మీకు ఎటువంటి నిర్ణయాలు ఇస్తుందో జస్ట్ యూ వెయిట్ ఫర్ గేమ్. గవర్నర్ ఏదో చేస్తారన్నారు, గవర్నర్ అయిపోయింది మాట. గవర్నర్ మాకు పేరు గవర్నర్ ఏమైనా ఆల్టిమేట్, గవర్నర్ ఏమైనా మాట్లాడతారండి. ఏం జరిగింది, సంతకం పెట్టి ఏమైంది? గవర్నర్ హైకోర్టు జడ్జిమెంట్ లో పారాగ్రాఫ్ 315 చదువుకోండి ఒకసారి. గవర్నర్ ని తీరును ఏ రకంగా తీవ్రంగా హైకోర్టు తప్పులు పట్టిందో 315 పారాగ్రాఫ్ హైకోర్టు జడ్జిమెంట్ లో చదువుకుంటే చదవండి. మాట్లాడరా శ్రీధర్ గారు మాట్లాడలేరు. కేసీఆర్ గురించి మనం ఈ మాట మాట్లాడదామండి. ఎక్కడైనా చరిత్ర ఉంటే, రాజధాని మారిన చరిత్ర ఉంటే ఈ దేశంలో చెప్పని చెప్పాను నేను. చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఏ రాష్ట్రము ఏ క్యాపిటల్ మారితే చెప్పండి. సార్ చివరిగా మీరు చెప్పండి. ఏ క్యాపిటల్ మారలేదు, చట్టము దానికి ఈ దేశంలో 500 సంవత్సరాలు మాట్లాడినా కూడా అది కూడా బ్రిటిష్ హలో తులసిరెడ్డి గారు సార్, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు 200 రోజులకు పైగా మన రాజధాని రైతులు దీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్యమం సంగతి ఏమవుతుందంటారు? వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేకూరుతుంది? వాళ్ళకి డెఫినెట్గా వచ్చేసి అమరావతి తీసుకెళ్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. రాజధాని తీసుకెళ్తే డెఫినెట్గా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అయితే 29 గ్రామాల రైతులు ఇచ్చి ప్రజలు ఇచ్చి ఒకటైతే ఓవరాల్ 5 కోట్ల ప్రజానికి కూడా ఆ 29 గ్రామాల ప్రజలు రైతులు ఇచ్చితే పాటు 5 కోట్ల ప్రజానికానికి సంబంధించి కాబట్టి అది ప్రజలకు, ఆ గ్రామాల ప్రజలకు అమరావతి ఉండాలి, రాష్ట్ర ప్రజలకు అమరావతి ఉండాలి. దాంట్లో కాబట్టి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది. నా అభిప్రాయం ప్రకారం వచ్చేసి ఇది ఖచ్చితంగా గవర్నర్ గారు వచ్చేసి ఆమోదించారు. ఖచ్చితంగా రాష్ట్రపతికి పంపిస్తామని నా ప్రయత్నం నమ్మకము.
ఒకవేళ పొరపాటుగా వాళ్ళు ఆమోదించినా కానీ రేపు కోర్టులో నిలవదు. ఖచ్చితంగా వచ్చేసి ఇంకోటి వచ్చేసి విశాఖకు మారిన మళ్ళీ అమరావతికి రాక తప్పదు. తులసిరెడ్డి గారు మీరు చెప్పిందే మన గవర్నర్ గారు ఆమోదం తెలపరు అంటున్నారు. ఓకే, తెలిపినా తెలపకపోయినా గవర్నర్ గారు ఇచ్చే నిర్ణయంలో మన కేంద్రాల యొక్క పెద్దల ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు అందులో ప్రతిబింబించే అవకాశం ఉందంటారా? ఎవరి అభిప్రాయం ఉన్నా ఆఖరికి రాజ్యాంగం పెట్టలే కదమ్మా. ఇక్కడ అందరూ వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు, అందరు సలహాలు తీసుకున్నా కానీ ఫైనల్గా వచ్చేసి ఎవరైనా సరే రాజ్యాంగం చట్ట ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా పోవాల్సిందే. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా హైకోర్టు నిర్ణయించేది వచ్చేసి భారత రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి ఆలోచన నిర్ణయించాడు. నిర్ణయించిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోలేదు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది రాజ్యాంగం సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధం ఈ బిల్లు. కాబట్టి ఇది వచ్చేసి ఖచ్చితంగా గవర్నర్ గారు ఆమోదించడానికి అవకాశం లేదు. ఒకవేళ ఆమోదించినా దేశంలో వచ్చేసి మళ్ళా కోర్టులో వచ్చేసి విడిపోతుంది, కోర్టు రద్దు బిల్లు. సార్ అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సార్ తులసిరెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. వారు అనుకున్నట్టే అయితే బిల్లుకు ఆమోదం కనుక దొరికితే ఇప్పుడు ప్రజలకు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది జవాబుదారీతనంగా ఉంటుందంటారా, ఉండదా? సరే, ఇంక ఇప్పుడు అనేక కోర్టులో ఎన్ని తప్పులు పెట్టారు కానీ వాళ్ళ పద్ధతిలో పోతుంటారు. కానీ ఫైనల్ గా ఇప్పుడు కొన్ని వినిపించుంటాయి కదా. ఎందుకంటే వారికి పాలించే అధికారం ఇచ్చిందే ప్రజలు సార్, పాలకులకి పాలించే అధికారం ఇచ్చింది ప్రజలు. మరి అలాంటి ప్రజలకి ఖచ్చితంగా ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలు రాజ్యాంగం ప్రకారంగా ఓటేస్తుంది. ఎవరైనా వాళ్ళకు 151 కాదు 175 ఇచ్చినా రాజ్యాంగం ప్రకారం పరిపాలించాల్సిందే. కాబట్టి అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి ఎవరికి అధికారం లేదు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి, భారత పార్లమెంట్కి, అసెంబ్లీకి ఎవరికి అధికారం ఉండదు. అన్ని విధంగా రాజ్యాంగ పరిధిలో జరగాల్సిందే. కాబట్టి రాజ్యాంగానికి అనుకూలంగా ఉందే, రాజ్యాంగ పరిధిలో లేదా అనేది సమస్య కూడా. కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలు బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు వచ్చేసి గవర్నర్ గారు ఆమోదించారు. ఒకవేళ ఆమోదిస్తే విద్యాసాగర్ గారు చెప్పండి సార్. ప్రియాంక గారు చెప్పండి సార్. నా ప్రశ్నకు తులసిరెడ్డి గారి దగ్గర నుంచి జవాబు మీరు రాబడతారు అనుకున్నా. 73 సంవత్సరాల భారతావనిలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మారినటువంటి క్యాపిటల్ ఈ దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా? ఒక్కసారి చెప్పండి. ఆయన ఎక్స్పీరియన్స్ కొద్ది అడుగుతున్నా నేను. చెప్పండి ఆ రాష్ట్రం మీద క్యాపిటల్ ఏదో చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగములు చట్టంలో కానీ సచివాలయము, అసెంబ్లీ, రాజ్యసభను అలాంటి శాఖ ఉండాలని ఉండకూడదని ఎక్కడా లేదు. కానీ మీరు చెప్పినట్లు అది తప్పనిచ్చేసి అది రాజ్యాంగంలో కానీ ఏ చట్టంలో కానీ సచివాలయంలో కానీ రాజ్యసభలు కానీ అసెంబ్లీ కానీ అలాంటి ఉండొచ్చు, అలాంటి ఉండకూడదు, మార్చేది లేదు. కానీ కన్వెన్షన్ మీరు చెప్పినట్టు ఎక్కడా జరగలేదు. కానీ హైకోర్టుకి సంబంధించి అది స్పెసిఫిక్ మాట్లాడదాం. ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? జరిగి ఉంటే చెప్పండి అంటున్నా నేను. మీరు ఆగండి శ్రీధర్ గారు, మీరు ఆగండి. ఆయన చెప్తున్నారు, ఆయన చెప్పండి. 19 రాష్ట్రాల్లో రాష్ట్రం ఏర్పడినప్పుడు మాత్రమే ఉన్నటువంటి క్యాపిటల్స్ కాకుండా కొత్త క్యాపిటల్స్ వచ్చినటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా? ఒకవేళ రాజ్యాంగంలో మీరన్నట్టు కనుక అటువంటి ప్రొవిజన్ లేదు అంటే ఈ పార్టీకి ఒకటో రెండో మారాడు కదా. ఈ 73 సంవత్సరాల్లో రకరకాల పొలిటికల్ పార్టీలు ఉన్నాయి కదా, ఎందుకు మారలేదు? రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాష్ట్రం ఏర్పడినప్పుడు మాత్రమే క్యాపిటల్ నోటిఫై అవుతుంది. రాజ్యాంగంలో క్లియర్ గా రాయబడి ఉంది, పార్లమెంటు చేత ఖచ్చితంగా రాజధాని అన్నది నోటిఫై అయి తీరాలా. రాజధాని నోటిఫై అయి తీరిన తర్వాతనే అఫీషియల్ కమ్యూనికేషన్ నడుస్తుంది. ఇది ట్రూత్. ఇది ట్రూత్. అది మీరు ఒక్క రాష్ట్రం చెప్పండి, ఈ దేశంలో ఒక్క రాష్ట్రం చెప్పండి అంటే అన్నారు. థ్యాంక్ యూ సార్. తులసిరెడ్డి గారు మాకు మీ స్పందన తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
ఇది వాటి స్పెషల్ డిస్కషన్. నమస్తే.